జనానికి ఇబ్బంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకన్నానంటే, నా చెవులతో నేను ఎన్న రోజులు చాలా ఉండేయండి. వీడియోలు తీస్తుంది, వీడియోలు పెడుతుంది, వీడియోలు అక్కడ తీస్తుంది, ఇక్కడ తీస్తుంది, యూట్యూబ్లో పెట్టిద్దంట, ఏం పని ఉంది, పనా పాట అన్నోళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నా, పనా పాట అని అని అన్న వాళ్ళకి, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటిదంటే, నేను పని పాట లేకుండా ఏం వీడియోస్ తీయటం లేదండి. పని ఉండే తీస్తున్నాను. నాకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కాబట్టి నేను వీడియోస్ తీసి పెడుతున్నాను. పని పాట లేక ఏమీ వీడియోలు పెట్టట్లేదు నేను. హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమ్మదేని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఇవాళైతే ఇంకా ఆనందంగా ఉన్నాను. అదేంటో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. టైటిల్ చూశారు కదా, ఆ టైటిల్ని బట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది. అయితే నేను చాలా రోజులు పెట్టి ఎదురు చూసే రోజు అనమాట. మీరు ఎదురు చూసే వీడియో అండి. మీరు చాలామంది కామెంట్ల ద్వారా కూడా నన్ను చాలామంది అడిగారు, మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు వచ్చినాయి అని చాలామంది అడిగారు. నేను రాలేదండి అని చెప్పుకుంటూ వచ్చాను. అలానే మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వీడియో కోసం. ఈ రోజు కోసం నేను ఎదురు చూశాను అనమాట. అలా అని చెప్పి ఇవాళకైతే కుదిరిందండి. వచ్చేసి డబ్బులు ఎంత వచ్చినాయి ఏంది అని చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం మీతో చెప్పుకుంటానండి. ఆ వీడియో అయితే నెట్టకుండా ప్లీజ్ ఈ 4 మాటలు అయితే వినండి. విని అప్పుడు నా పేమెంట్ గురించి అయితే మీరు ఇందరు కానీ, అంటే నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత పడింది అనేది మీకు చెప్తాను ఇందరు కానీ. కాబట్టి ఈ 4 మాటలు అయితే వినండి. అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసినాక నా ఇష్టపూర్వకంగా స్టార్ట్ చేశాను. మా ఆయన అడిగి, మా ఆయన ఒప్పుకున్నాక నా ఇష్టపూర్వకంగా నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక చాలా రోజులైతే నాకు యూస్ రాలేదు, సబ్స్క్రైబ్ పెరగలేదు అనమాట. కొంచెం సబ్స్క్రైబ్ పెరిగి ఇదైనాక కొంచెం ఇల్లు కట్టుకుంటా, మళ్ళీ అట్టా 2 సంవత్సరాలు వీడియోస్ పెట్టక అలా కొంత యూస్ తగ్గిపోయి, మళ్ళీ ఇల్లు కట్టుకున్నాక కొంచెం మళ్ళీ ఇప్పుడు వీడియోస్ పెట్టుకుంటా ఉంటే కొంచెం ఇప్పుడు యూస్ పెరుగుతున్నాయి. అలాగా ఇంకో విషయం ఏంటిదంటేనండి, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటిదంటే, నేను వీడియోలు తీసుకొని వీడియోలు పెట్టుకున్న జనానికి ఇబ్బంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకన్నానంటే, నా చెవులతో నేను ఎన్న రోజులు చాలా ఉండేయండి. వీడియోలు తీస్తుంది, వీడియోలు పెడుతుంది, వీడియోలు అక్కడ తీస్తుంది, ఇక్కడ తీస్తుంది, యూట్యూబ్లో పెట్టిద్దంట, ఏం పని ఉంది, పనా పాట అన్నోళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నా, పనా పాట అని అని అన్న వాళ్ళకి, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటిదంటే, నేను పని పాట లేకుండా ఏం వీడియోస్ తీయటం లేదండి. పని ఉండే తీస్తున్నాను. నాకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కాబట్టి నేను వీడియోస్ తీసి పెడుతున్నాను. పని పాట లేక ఏమీ వీడియోలు పెట్టట్లేదు నేను. పని పాట ఉండబట్టే నేను వీడియోలు పెట్టుకుంటున్నానండి యూట్యూబ్లో. ఇంకొక విషయం, మూడో పాయింట్ ఏంటిదంటే, నేను పని పాట లేకుండా వీడియోస్ పెడుతున్నాను, ఇంట్లో కూర్చొని ఏం చేసిద్ది అని అంటున్నారు కదా, అన్న విషయానికి ఇంకొక మాట చెబుతాను. పని పాట లేకుండా నేనేం కూర్చోలేదు. ఎందుకనంటే, నేను మిషన్ కుట్టుకుంటాను ఇంట్లో. నా వీడియోల్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు. నేను మిషన్ కుట్టుకుంటూ ఉంటాను. బట్టలు వస్తాయండి, బయట బట్టలు కూడా కుడతాను. బయట బట్టలే కాక మా ఇంట్లో కూడా కుట్టుకుంటాను. నేర్చుకొని కుట్టే కూడా ఉన్నాయండి. నాకు మా అమ్మాయికి అయితే పంజాబీ డ్రెస్సులు కుట్టడం చేతావు కానీ కటింగ్ అయితే అస్సలు తెలియదు. అలాంటిది కటింగ్ యూట్యూబ్లో చూసుకుంటా నేను మా అమ్మాయికి డ్రెస్సులు కుట్టుకుంటున్నాను. మళ్ళీ లాంగ్ ఫ్రాకులు అయితే నేను కటింగ్ చేయలేదు, డ్రెస్సులు కుట్టలేదు అనమాట. లాంగ్ ఫ్రాకులు అయితే అవి కూడా నేను చూసి యూట్యూబ్లో చూసుకొని మా అమ్మాయికి ట్రై చేస్తూ ఉంటాను. చక్కగా నీట్గా సెట్ అయిపోతాయి. అలా కుట్టుకుంటూ ఉంటానండి. అదే ఏరే సైట్ ఇచ్చుకుంటే ఒక్కొక్క డ్రెస్కి 500, 400 తీసుకుంటున్నారు. అలా నేను ఇచ్చుకోవాలి కదా, అలా చూసుకొని నేర్చుకొని నేను మా అమ్మాయి కుట్టుకుంటున్నాను. నేను పని బాట లేకుండా అయితే నేనేం లేనండి. పని ఉండే నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటున్నాను, పని చేసుకుంటున్నాను. ఇంట్లో చక్కగా సర్దుకుంటున్నాను, మళ్ళీ మిషన్ కుట్టుకుంటున్నాను. ఇట్లా వీడియోలు తీసి యూట్యూబ్లో కూడా పెట్టుకుంటున్నాను. ఇవాళ పేమెంట్తో మేము ముందుకు వచ్చానంటే మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాను. వీడియోలు తీసుకుంటా అంటే ఎంతమందికి నేను తెలిసానంటే, రమాదేవి పక్కా పల్లెటూరు రమాదేవి. ఎక్కడికన్నా వెళ్ళిన వాళ్ళు వరుస అయిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళు కూడా సరదాగా అంటారు పక్కా పల్లెటూరు రమాదేవి అంటారు. అంతకుముందు ఏమనేవాళ్ళు, చాలా పెట్టదలకు రమా అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, పక్కా పల్లెటూరు రమాదేవి అంటున్నారండి. ఇప్పుడు పక్కా పల్లెటూరు రమాదేవి అని పేరు ఎలా వచ్చింది నాకు? ఇప్పుడు యూట్యూబ్లో నేను వీడియోస్ తీయబట్టే కదా, యూట్యూబ్లో వీడియోస్ తీయబట్టి నేను ఛానల్ పెట్టబట్టి నేను ఆ ఛానల్ పేరు అలా పెట్టుకున్నాను కాబట్టి ఇవాళ నాకు ఆ పేరు వచ్చిందనమాట. నాకు ఇంటి పేరు కన్నా ముందు పక్కా పల్లెటూరు రమాదేవి అని వచ్చింది. అవునా కాదండి? ఈ పక్కా పల్లెటూరు పేరు వచ్చిందంటే అది మీ వల్లే. నాకు ఎక్కడికి వెళ్ళా కానీ పక్కా పల్లెటూరు రమాదేవి అని పిలుస్తున్నారు. ఇప్పుడు రమాని పిలవటం మానేశారు, పక్కా పల్లెటూరు రమాదేవి అంటున్నారు. సరదాగా అంటున్నారు, అది నేను సీరియస్గా అయితే తీసుకోవట్లేదు.
సరదాగా అంటున్నారన్నమాట. పక్కా పల్లెటూరు రమాదేవి అనగానే నేను కూడా పలుకుతున్నాను, ఎందుకంటే నా ఛానల్ పేరు అది, వాళ్ళు చూస్తారు, అలా సరదాగా పిలుస్తున్నారు నన్ను. అది ఒక బ్రాండ్గా నాకు పడిపోయింది అనమాట ఆ పేరు. ఇక అదండి, నాకు అలా పేరు వచ్చినందుకు కూడా చాలా సంతోషం. పక్కా పల్లెటూరు రమాదేవి పేరు పెట్టుకోవడానికి కూడా కారణం చాలా వీడియోలో చెప్పాను, కాకుంటే ఈ వీడియోలో కూడా చెప్దాం అనుకుంటున్నా, మీకు బోర్ అనిపించకపోతే. అయితే మా అమ్మ వాళ్ళది పల్లెటూరేనండి, మా అత్తగారిది పల్లెటూరే, అందుకనే నేను పక్కా పల్లెటూరు రమాదేవి అని చెప్పి ఛానల్ పేరు పెట్టుకున్నా. ఎందుకనంటే పల్లెటూరులోనే పల్లెటూరు వాతావరణంలోనే నేను పెరిగాను, పల్లెటూరు వాతావరణానికి మళ్ళీ అత్తగారింటికి వచ్చాను కాబట్టి నేను ఆ పేరు పెట్టుకున్నాను. అయితే ఆ పేరు పెట్టినప్పుడు మా అబ్బాయి కూడా అమ్మ ఆ పేరు ఎంచుకున్నావు ఏంది అన్నాడు. అంటే నేను మా అబ్బాయికి చెప్పిన మాట కూడా అదేనండి, అమ్మమ్మ వాళ్ళది అదే ఊరు, నాయనమ్మ వాళ్ళదే పల్లెటూరే, అమ్మమ్మ వాళ్ళదే పల్లెటూరే కాబట్టి పక్కా పల్లెటూరు రమాదేవి పెట్టుకుందాంరా, చూద్దాము, సరే చూద్దాం అని చెప్పి పెట్టేసుకున్నాము. ఇక అదే ఛానల్ సెట్ అయిపోయిందండి, సెట్ అయిపోయింది. కాకుంటే నేను ఈ ఛానల్ పెట్టి 5 సంవత్సరాలు అయిపోయింది. మీకు అర్థమవుతుందా? 5 సంవత్సరాలు అవుతుందండి నేను ఛానల్ పెట్టి. 5 సంవత్సరాలకి ఇప్పుడు పేమెంట్ తీసుకున్నా. ఇప్పుడు పేమెంట్ తీసుకోవడానికి కారణం కూడా మీకు చెప్పాను. కొన్ని సంవత్సరాలు నేను వీడియోస్ కూడా పెట్టడం మానేసా, ఛానల్లో పెట్టలేదన్నమాట, కుదరక పెట్టలేకపోయాను. కుదిరినప్పుడల్లా పెడతా ఉన్నాను. వీడియోస్ బాగా పెడతా ఉంటే వ్యూస్ వస్తాయి, అదే పెట్టుకుంటాం అనుకుంటా ఉంటే వ్యూస్ రావు, మళ్ళీ ఛానల్ని చూడనమాట ఎవరు. అలాగా నేను ఏం చేశానంటే కొన్ని రోజులు ఇల్లు కట్టుకుంటా కొంచెం ఛానల్ని పక్కన పెట్టేసేసరికి కొంచెం ఒక టైం పట్టిందండి. నా ఛానల్ గురించి అయితే మీకు చెప్పాలనుకున్నదే, నేను ఎక్కువ సాగదీయాలనుకోవట్లేదు, కాకపోతే నన్ను ఎగతాళి చేశారు చూసారా, అదే కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాను. నన్ను బాగా ఎగతాళి చేశారండి, బాగా ఎగతాళి చేసిన వాళ్ళు ఉంటారు, కాకుండా ఇక్కడ ఉండిపోయినాయి. కానీ నేను బయటికి ఎవరితో నేను చెప్పలేదు, నేను అసలు పట్టించుకోలేదు అన్నమాట. ఎందుకంటే పలానా వాళ్ళు అన్నారని చెప్పి కూడా నేను ఎవరితో అనలేదు, అని నా మాటలు కూడా పట్టించుకోకుండా నేను ముందుకెళ్ళిపోయాను. ఎవరు ఎంతమంది ఎగతాళి చేసుకున్నా నేను పట్టించుకోలేదండి. నా ఇంట్లో అంటే మా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసి నువ్వు ముందుకు నడువు అన్నప్పుడు ఒకళ్ళ మాటలు నేను పట్టించుకోవాలని అవసరం నాకేం చెప్పండి, అవునా కాదండి? ఈ మాట అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, వదిలేశాను. ఇగో ఇప్పుడు మనం దోంగని ఎంగాని వదిలి అంటామండి, అది పోయితే పోదా, అలానే ఈ మాట ఇటు విన్నాను, ఇటు వదిలేసుకున్నాను. నేను పట్టించుకుంటే సీరియస్ అయిపోతాయి, అందుకని చెప్పి నేను పట్టించుకోలేదు. నా పని ఏందో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను సక్సెస్ అయిన రోజు వాళ్ళకే అర్థమయ్యిద్ది, అర్థమైన రోజు వచ్చిద్ది. ఆ ఒక రోజు అనేది ఎప్పుడైనా ఒక రోజు వచ్చిద్ది, ఆ రోజున వాళ్ళకే అర్థమైద్ది. నేను నోరుపి అన్నంత మాత్రాన వాళ్ళు అన్నయ్య పోవు. ఒకవేళ నేను బాధపడింది వాళ్ళకి తెలిసినా తెలియపోయినా నా బాధ నాకే ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు. అసలు అనవసరం అనిపించి నేను అసలు మాట్లాడలేదండి. ఇప్పుడు నాకు ఆ ఒక్కరోజు అనేది ఇప్పుడు వచ్చిందనమాట. పని పాట లేకుండా వీడియోస్ తీస్తుంది అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, పని పాట లేకుండా వీడియోస్ అయితే అస్సలు తీయలేదు, పని ఉండబట్టే తీశాను. ఇవాళ డబ్బులు వచ్చినాయి అంటే యూట్యూబ్లో పేమెంట్ వచ్చిందంటే నేను ఆ వీడియోస్ పెట్టబట్టే నాకు డబ్బులు వచ్చినాయండి, లేకుంటే ఇప్పుడు ఆ డబ్బులు వచ్చేవి కాదు కదా, రావు. కాకపోతే ఇంకొక చిన్న విషయం ఏంటిదంటే, నా జీవితంలో యూట్యూబ్ ఛానల్ని పెట్టి మళ్ళీ పేమెంట్ తీసుకోవడం, ఫస్ట్ జీతం కూడా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ జీతం తీసుకొని ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు యూట్యూబ్లో నేను సక్సెస్ అవుతానని నేను అసలు కల్లో కూడా అనుకోలేదండి. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఇంట్రెస్ట్ ఉండి అంటే వీడియో చేయాలి, నేను కూడా యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి అని ఇంట్రెస్ట్ కొద్దీ నేను వచ్చాను. కానీ యూట్యూబ్లోకి నేను డబ్బులు తీసుకుంటాను అనుకోలేదు, ఎంతమంది సబ్స్క్రైబర్లు కావాలని నాకు తెలియదు, వ్యూస్ కావాలని తెలియదు, మళ్ళీ డాలర్లు నిండాలని తెలియదు, అసలు నాకు ఇవన్నీ ఏం తెలియదండి. తెలియకుండానే యూట్యూబ్లోకి వచ్చేసాను. మా అబ్బాయిని అరే ఛానల్ ఇది పెట్టుకుందాం, ఈ ఛానల్ పెడతావరా, నీకు చేతావా అని అడిగాను. నాకు చేతావమ్మా అన్నాడు. సరే పెట్టేసారా అని నేను పేరు చెప్పాను, వాడు పెట్టేశాడు. అంతేనండి, మా అబ్బాయికి కూడా తెలియదు. ఛానల్ పెట్టినాక మా అబ్బాయి చూస్తాడు, టెక్స్ ఛానల్ చూపిస్తూ ఉంటారు కదండి, ఆటలో చూసి తర్వాత అన్నాడు, అమ్మా ఈ మంది సబ్స్క్రైబ్ కావాలంటమ్మా ఛానల్ పెడితే అన్నాడు. అవునా అన్నాను. నాకు తెలీదు, మావాడికి తెలీదు, నాకు తెలీదు, కానీ ఛానల్ పెట్టేసాము అంతే. ఛానల్ పెట్టేసి తర్వాత చిన్నగా తెలుసుకున్నాం అనమాట. చిన్నగా తెలుసుకొని ఇక ఛానల్ అనేది చిన్నగా స్టార్ట్ చేసాం కదా, చిన్నగా నడిపించుకుంటూ వచ్చామండి. కాకుంటే నేను ఒకటే అనుకున్నాను, ఏంటిదంటే ఛానల్ అనేది మనం పెట్టాం తీసేసాం అని అన్నట్టుగా ఉండకూడదు. ఛానల్ పెట్టాం కాబట్టి మనం ఛానల్ పెట్టినట్టుగానే మనం చేసుకుంటే వెళ్ళిపోదాం. సక్సెస్ అనేది ఏదో ఒక రోజు అయితే ఇంకొక రోజైనా వచ్చింది కదా, టైం అనేది వచ్చింది. ఆ టైం ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇదంతా మీ దయ్యానండి, మీ వల్లే నాకు పేమెంట్ అనేది వచ్చింది. యూట్యూబ్లో
ఫస్ట్ జీతం అనేది తీసుకోగలిగాను, తీసుకున్నాను కూడా. అది ఎంత కూడా చెబుతాను, ఇంక మిమ్మల్ని సాగదీయదలుచుకోలేదు. మిమ్మల్ని అంటే మీకు ఇసుకో అనిపించేది అలాగా చెప్పాలనుకోవట్లేదు. అబ్బా ఇంకెంత చెబుతావరమ్మా అని అంటారా? చెప్పనులేండి, చెబుతాను. కాకుంటే అది డైరెక్ట్ పేమెంట్ చెప్పకూడదు అని అంటున్నారు. నాకు తెలియదు, చెప్పకూడదంట. డైరెక్ట్ పేమెంట్ ఇంత వచ్చింది అని డైరెక్ట్ చెప్పకూడదంట, నాకు తెలియదండి. అందుకని చెప్పి అంత రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు. కాకుంటే ఎంత వచ్చినాయో చెప్తాను. అయితే అండి, ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీ కూర్చొని వీడియో తీస్తున్నాను అంటున్నారు కదా, అందుకని నేను దీంతో చూపెడుతున్నాను. ఎందుకంటే నాకు ఇష్టమైంది కత్తెర కాబట్టి. ఎందుకనంటే నేను పనిచేసేది ఈ కత్తెరతోనే, మిషన్ కుడతాను కదా. ఈ కత్తెరతోనే కట్ చేసి బట్టలు కుడతా ఉంటాను, మిషన్ కుడతాను. అలాంటప్పుడు నేను దీంతోనే చూపెడదాం అనుకుంటున్నాను. పని బాట లేకుండా వీడియోస్ తీస్తుంది అన్న వాళ్ళ కోసం ఈ కత్తెర అనమాట. అంతే, అంతకుమించి ఏమీ లేదు. దీన్ని తప్పుగా మటుకు అస్సలు అనుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి ఈ కత్తెర ఉంది కదండి, ఈ కత్తెర 1000 రూపాయలు అనుకోండి. కత్తెర 1000 రూపాయలు అనుకోండి. ఈ కత్తెర మనం 9 కొనవచ్చండి. మీకు అర్థమైందా? ఈ కత్తెర 1000 రూపాయలు అయితే ఇలాంటి కత్తెరలు మనం 9 కొనవచ్చు. మీకు అర్థమైందా? ఇక అది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా అదండి, అంత పేమెంట్ అయితే మనకు వచ్చిందనమాట. నిజంగా అండి, చాలా 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 సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే అసలు చెప్పలేను. యూట్యూబ్ నుంచి నాకు జీతం వచ్చింది అన్న ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. చాలా సంతోషంగా ఉంది. ఇంకొక చిన్న విషయం అండి, ఒక మాట చెప్పాలి. డబ్బులు వచ్చినాక మా అత్తగారికి కూడా చెప్పానండి. చెప్తే మా అత్తగారు కూడా, అంటే మా అత్తగారికి కూడా తెలియదు కదా, అంటే ఇట్లా యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి, డబ్బులు వస్తాయి అనే తెలియదు కదా. అందుకని చెప్పి నేను వీడియోస్ పెడతానని తెలుసు. మా అత్తగారితో కూడా నేను వీడియోస్ తీయటం మీ అందరూ చూస్తూ ఉంటారు కదా, అయితే ఇట్లా ఈ వీడియోలు తీస్తాను కదా, యూట్యూబ్లో పెడతా ఉంటారు కదా, దానికి ఇట్లా డబ్బులు వచ్చినాయి అని చెప్పాను. అవునా, వచ్చినాయా? చాలా సంతోషం అమ్మ. పోనీలే, ఇన్ని రోజులు కష్టపడ్డందుకు, వీడియోలు పెట్టినందుకు, వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. అయితే ఈ విషయం మా అమ్మకి ఫోన్ చేసి చెప్పానండి. మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మకు ఫోన్ చేసి చెప్తే మా అమ్మ అంది, అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి అమ్మ అంటే, అవునా వచ్చినాయా, ఇన్ని రోజులు కష్టపడ్డావు, పోనీలే ఓపికగా వీడియోస్ తీసుకుంటా వీడియోస్ పెట్టావు, పోనీలే ఇప్పటికైనా డబ్బులు వచ్చినాయి, పర్లేదులే సాధించావు అంది. అన్నాక ఇంకొక మాట అందండి, ఏంటంటే అంటే ఈ డబ్బులు ఎవరు వేస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అంది. మా అమ్మకి తెలియదు కదండి, నాకు తెలియదు, మా అమ్మకే కదా నాకు తెలియదు, మా అబ్బాయి చెబితే తెలిసింది నాకు. అయితే ఎవరు వేస్తారు ఏంటంటే ఇట్లా అమెరికా నుంచి వేస్తారంటమ్మా, వాళ్ళు డాలర్ల పూర్వకంగా వేస్తారంట. ఆ డాలర్లు కూడా నాకు తెలియదు, ఇట్లా డాలర్లు ఎంతనే ఉంటుందంట, ఆ డాలర్ పూర్వకంగా వేస్తే మనకు $100 నిండితే డబ్బులు వస్తాయంట అని చెప్పాను. అమెరికా నుంచి వస్తాయా? అమెరికాలో జాబ్ చేసే వాళ్ళే డబ్బులు తెచ్చుకుంటారు అనుకున్నా. ఇలా వీడియోస్ పెడితే కూడా మనకు అమెరికాలో డబ్బులు వేస్తారా అని అందండి. అంటే తన ఉద్దేశం ఏంటంటే అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదిస్తారు కదా, అలా వాళ్ళే తెచ్చుకుంటారు అక్కడ నుంచి, ఇలా వీడియోస్ తీసుకొని పెడితే మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారా అన్న మాట అందనమాట. సంతోషం, అమ్మ సంతోషం అనమాట. అమెరికా నుంచి వచ్చినాయి నీకు డబ్బులు అంటే, ఇప్పుడు నీ పేరు వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా అంటుందండి. అంటే నా పేరు వాళ్ళకి తెలిసే ఉంటుందిగా అంటుంది. అవునా, తెలియకున్నట్టుంటుంది. ఇప్పుడు నేను ఛానల్ పెట్టాను కదా, నా పేరే పక్క పల్లెటూరు రమాదేవి కాబట్టి నా పేరు అక్కడ ఉంటుంది, వాళ్ళకి తెలిసిద్ది అన్నాను. అంటే అమెరికా వాళ్ళ దాకా పోయింది కదా నీ పేరు. తన సంతోషం అండి నిజంగా. అంటే నా పేరు వాళ్ళకి తెలిసిందని సంతోషమో అర్థం కాలేదు, లేకపోతే వాళ్ళు అమెరికా నుంచి నీకు డబ్బులు వచ్చినాయి అని సంతోషమో తెలియదు. మా అమ్మ సంతోషం అంత పడిందండి నిజంగా. దాని గురించి అయితే మా అమ్మకు తెలియదు అసలుకి. అమెరికా డాలర్లు అని తెలియదు, అమెరికా వాళ్ళు వేస్తారని తెలియదు, అసలు ఏం తెలియదు. కానీ మా అమ్మ అంత సంతోషపడిందండి. ఈ అన్నిటికి కారణం అయితే మా అబ్బాయేనండి. మా అబ్బాయి ఛానల్ ఇవన్నీ చూసుకోవడం, ఎడిటింగ్ నేర్పింది మా అబ్బాయే, డబ్బింగ్ నేర్పింది మా అబ్బాయే, అన్నీ మా అబ్బాయే చూపించాడండి. మా అబ్బాయి చూపించబట్టే ఇవాళ నేను మీ ముందు ఇలా ఉండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మా ఆయన సపోర్టు, మా ఆయన వీడియోస్ చేసుకుంటాను అనగానే ఒప్పుకున్నందుకు ఈ వీడియోస్ తీసి మీకు షేర్ చేస్తున్నాను, ఇలా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నా ఫ్యామిలీ సపోర్ట్ అండి, నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను. మధ్యలో మా అమ్మాయి వీడియోలు తీయటం, మా అమ్మాయి అమ్మ అలా కాదు ఇలా కాదని డైలాగులు చెప్పటం, అలాగా నా కుటుంబం నా సపోర్ట్ ఉందండి. నా కుటుంబం సపోర్ట్ ఉండబట్టే ఇవాళ రోజున వీడియోస్ తీసి మీకు పెట్టగలుగుతున్నాను. పెట్టాను కూడా, షేర్ చేశాను.
కదండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. అంటే యూట్యూబ్ నుంచి నాకు జీతం ఎంత వచ్చింది అనేది మీతో షేర్ చేసుకున్నాను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కదండి. ఈ వీడియో అంటే ఇంతేనండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాను. వస్తానే ఉంటాను. ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను కదండి. బాయ్ అండి.